నిన్న అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు ధరించి, సంకెళ్ళు ధరించి రైతుకు బేడీలేసిండ్రు కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి వచ్చిండ్రు. నిజంగా సిగ్గుపడాలి ఇట్లాంటి విషయాలకి. ఎందుకంటే ఆనాడు గిట్టుబాటు ధర అడిగిన రైతులకు ఖమ్మంలో బేడీలేసి తీసుకెళ్ళింది మీరు కాదా? వాళ్ళకు బేడీలేసి తీసుకెళ్ళినందుకు కనీసం విచారణన్న చేసిండ్రా మీరు? వారేమి అధికారుల మీద దాడి చేసిన రైతులు కాదు, మాకు గిట్టుబాటు ధర కావాలని అడిగిన రైతులు. వాళ్ళకు బేడీలేసిన మీరు ఒకవేళ ఈరోజు నిరసన వ్యక్తం చేయదలుచుకుంటే ఏం చేయాల్సి ఉండే అంటే, ఆనాడు మేము ఖమ్మం రైతులకు బేడీలేసి తప్పు చేసినాము, ఆ తప్పుకు క్షమాపణ కోరుతున్నామని అసెంబ్లీ ప్రాంగణంలో 3 సార్లు ముక్కు నేలకు రాకి అప్పుడు మీరు నిరసన వ్యక్తం చేయాల్సి ఉండే. ఇక రెండో అంశం, ఆనాడు బేడీలేసిన దాని మీద ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కూడా కనీస విచారణకు ఆదేశించలేదు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈనాడు ఒక రైతుకు బేడీలేసిందని తెలియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణకు ఆదేశించిండ్రు, జైలు అధికారుల మీద చర్యలకు ఉపక్రమించిండ్రు. దీన్ని బట్టి ఎవరిది రైతు ప్రభుత్వమో ప్రజలు నిర్ణయించుకుంటారు.